జుట్టు సాఫ్ట్గా సిల్కీగా స్మూత్గా షైనింగ్గా ఉండాలని ఎవరికుండదు చెప్పండి. అలా ఉండాలి అంటే ఈ వీడియోలో చూపించినట్టుగా చేసేయటమే. సో హాయ్ హలో నమస్తే, నేను మీ రోజా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. ఈరోజు వీడియోలో హెయిర్ స్పా క్రీము ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ సింబల్ని కూడా ట్యాప్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. గ్లిసరిన్, అలోవెరా జెల్, కోకోనట్ ఆయిల్, 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఇవి ఉంటే చాలండి. సింపుల్గా ఇంట్లోనే మనము హెయిర్ స్పా క్రీమ్ తయారు చేసేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 4 స్పూన్స్ కొబ్బరి నూనె అయితే తీసుకుంటున్నాను. మీ హెయిర్ లెంత్ని బట్టి కొంచెం ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 4 స్పూన్స్ అలోవెరా జెల్ వేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి నేను బయట మార్కెట్లో తీసుకున్న జెల్. మీకు ప్లాంట్ ఉంటే అప్పటికప్పుడు మీరు ఆ జెల్ తీసుకుని మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ని కట్ చేసి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక స్పూను గ్లిసరిన్. ఇది మార్కెట్లో మీకు మెడికల్ షాప్స్లో దొరుకుతుంది. సో ఇవన్నీ వేసుకొని 1 నిమిషం కలిపి చూడండి. మీకు మ్యాజిక్ అనమాట. క్రీమ్ అనేది స్పా క్రీమ్ చక్కగా రెడీ అయిపోతుంది. చూడండి అప్పుడే ఎంత వైట్ కలర్లోకి క్రీమ్ అల్లే ఫామ్ అయిపోయిందో. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. అదే మనము పార్లర్కి వెళ్ళి హెయిర్ స్పా పెట్టించుకుంటే అసలు వాళ్ళు వేలకు వేలు తీసుకుంటారనమాట. సో చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ క్రీమ్ని తలకి ఎలా అప్లై చేయాలో చూద్దాము. మనము తలకి అప్లై చేసే ముందు మన హెయిర్ని వాష్ చేసుకోవాలండి. వాష్ అంటే జస్ట్ నార్మల్ వాటర్తో హెయిర్ని కడిగేయటం కాదు, షాంపూ చేసుకోవాలన్నమాట. హెయిర్ నీట్గా ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి స్పా క్రీమ్ అప్లై చేసే ముందు మాత్రం కంపల్సరీగా ఇది హెయిర్ వాష్ అనేది చేయాలి. సో నేను షాంపూ చేసేసుకుంటున్నాను. సో ఇంకా హెయిర్ వాష్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం టవల్తో పైన అలా తుడిచేసుకుని మొత్తం డ్రై అవ్వాల్సిన పని లేదనమాట. సో ఇంకా జుట్టు చిక్కది ఉంటే తీసేసుకోవాలన్నమాట. మనము హెయిర్ వాష్ చేసేసుకున్నాము, లైట్గా డ్రై చేసి చిక్కు తీసేసుకుని రెడీగా ఉన్నాం కదా. ఇప్పుడు హెయిర్ స్పా క్రీమ్ అప్లై చేయడానికి రైట్ టైం అనమాట. సో ఇలా స్కాల్ప్ నుంచి కింద ఫుల్ లెంత్ వరకు కూడా మనం ఈ స్పా క్రీమ్ అనేది అప్లై చేయాలండి. ఈ అప్లై చేయటం కూడా పైనుంచి కింద వరకు ఇలా ఒకే స్ట్రైట్ లైన్గా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి హెయిర్ స్ట్రైట్గా కూడా అవుతుంది, షైనింగ్గా, స్మూత్గా, సిల్కీగా, బౌన్సీగా ఉంటుంది అనమాట ఆఫ్టర్ వాష్. సో ఇదే స్పా క్రీము మనము పార్లర్కి వెళ్ళి మనం అప్లై చేయించుకుంటే చక్కగా మనకు మాత్రం ఒక పెద్ద బిల్ ఇస్తారు. సో సింపుల్గా మనము చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే హెయిర్ స్పా అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఫుల్ లెంత్ మొత్తం హెయిర్కి అంతా అప్లై చేసేసుకోవాలి. నాకు స్పా క్రీమ్ కరెక్ట్గా సరిపోయింది. ఆ తర్వాత మొత్తం అంతా అప్లై చేశాక ఇలా 2-3 నిమిషాలు మసాజ్ చేయాలి స్కాల్ప్ని. అప్పుడు హెయిర్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత హెయిర్ క్యాప్ పెట్టేసుకుని ఒక 1 అవర్ వెయిట్ చేయాలండి.
1 అవర్ తర్వాత మనము చేయాల్సింది 2 పద్ధతులు ఉన్నాయి. జస్ట్ మనము నార్మల్ వాటర్తో హెయిర్ని వాష్ చేసుకోవటము, లేదు సెకండ్ వచ్చేసి మనం షాంపూ చేసేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఫస్ట్ నేను జస్ట్ నార్మల్ వాటర్తో, ప్లెయిన్ వాటర్తో వాష్ చేశాను అనమాట. సో మనము స్పా క్రీమ్ తయారీలో కోకోనట్ ఆయిల్ వాడాం కాబట్టి మన హెయిర్ పైన ఇంకా కొంచెం ఆయిల్ అనేది ఉంటుందండి, ఆయిలీగా ఉంటుంది. సో రెగ్యులర్గా కొబ్బరి నూనె తలకు అప్లై చేసేవాళ్ళు ఇలా యాజ్ ఇట్ ఈస్గా అలా ఉంచేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఫ్రైడే వచ్చినప్పుడు హెడ్ బాత్ చేసేయచ్చు. లేదు మాకు చిరాగ్గా ఉంది నూనె ఉండేసరికి అనుకునే వాళ్ళకి షాంపూ చేసేసుకోవచ్చు అనమాట. సో చాలా స్మూత్గా ఉంటుంది, ఏ పద్ధతి అయినా ఫాలో అవ్వచ్చు. చాలా స్మూత్గా, సిల్కీగా, సాఫ్ట్గా ఉందబ్బా హెయిర్. సో ఫస్ట్ నేను జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసిన హెయిర్ అనమాట ఇది. సో ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి నేను షాంపూ కూడా చేసేసాను. సో చూడండి అసలు ఆ షైనింగ్ ఏంటి, స్మూత్నెస్ ఏంటి, అసలు చాలా బాగుందనమాట. సో ఫ్రెండ్స్, ఫైనల్ రిజల్ట్ అయితే చాలా బాగుందండి. హెయిర్ చాలా స్మూత్గా, సిల్కీగా ఉంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.